స్థాయిలో అయినా సంపద ఉంటే చాలదు, సంతృప్తి కూడా ముఖ్యమే. అది లేకే చాలామంది యువకులు లక్షల్లో జీతం వస్తున్నా సాఫ్ట్వేర్ రంగాన్ని వదిలి స్వయం ఉపాధి పొందేందుకు వ్యవసాయ అనుబంధ రంగాల వైపు అడుగులు వేస్తున్నారు. అనుభవం లేకున్నా ఆదిలో కాస్త ఇబ్బందులు ఎదురైనా ఇష్టంతో అవగాహన పెంచుకొని ఆయా రంగాల్లో రాణిస్తున్నారు. అలాంటి కోవలోకి వస్తారు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ యువ రైతు. భారీ సహకారంతో ముర్రాజాతి గేదెల డైరీ ఏర్పాటు చేసి తన భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకున్నారు. వ్యవసాయంతో పాటు అనాదిగా రైతుకు ఆర్థికంగా చేయూతనిస్తున్న రంగం పాడి పరిశ్రమ. తెలుగు రాష్ట్రాల్లో గేదె పాలను ఎక్కువగా ఇష్టపడతారు. నాటు గేదెల స్థానంలో అధిక పాల దిగుబడినిచ్చే ముర్రాజాతి గేదెలను హర్యానా, పంజాబ్ వంటి రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుని డైరీ ఫామ్ను అభివృద్ధి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన యువ రైతు తోట సతీష్ 10 గేదెలతో డైరీని ప్రారంభించి ప్రస్తుతం 30 గేదెలను అభివృద్ధి చేశారు. నెలకు అన్ని ఖర్చులో పోను ₹1,00,000 నికర ఆదాయాన్ని పొందుతూ తోటి యువకులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. సతీష్ చదివింది MBA. కొన్నేళ్లపాటు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేశారు. కరోనా కాలంలో ఇంటి వద్దే ఉంటూ విధులను నిర్వర్తించారు. అయితే ఉద్యోగంలో ఉన్న ఒత్తిళ్లు ఆయనను పాడి పరిశ్రమ వైపు మళ్లేలా చేశాయి. తనకు వచ్చిన ఆలోచనను కుటుంబ సభ్యులతో చర్చించి వారిని ఒప్పించి సొంత ఊరిలోనే ప్రశాంతి పేరుతో డైరీ ఏర్పాటు చేసుకున్నారు. 4 ఎకరాల్లో పశుగ్రాసాలను పెంచారు. అందులో 2 ఎకరాలు హనీపాట్ రకం గడ్డిని పెంచుతూ ఉండగా మరో 2 ఎకరాల్లో సూపర్ నేపియర్ గడ్డిని పెంచుతున్నారు. మొత్తం 365 రోజులు పాల దిగుబడి ఉండేలా ప్రణాళికలను తీర్చిదిద్దుకున్నారు. ప్రస్తుతం ప్రతిరోజు 160 లీటర్ల పాల దిగుబడిని తీస్తున్నారు. లీటర్కు ₹65 చొప్పున స్థానికంగానే అమ్ముతూ మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. సో నేను బెంగళూరులో వర్క్ చేసేవాడిని. కొన్ని రోజులు ఇంతకుముందు అంటే కరోనా ముందాక నేను ఆన్ సైట్లో ఉన్నాను. ఆన్ సైట్ నుంచి వచ్చిన తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ మీకు తెలిసిందే. సో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ నాకు ఇట్లా డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలి, ఫార్మింగ్లోకి ఎంటర్ అవ్వాలి అని ఒక ఉండేది స్టార్టింగ్ నుంచి. సో దెన్ ఆర్గానిక్ ఫార్మింగ్లో ఎక్కువ మిల్క్ అయితే డైలీ నీడ్ కదా, డైలీ అవసరం ఉంటుంది. సో మిల్క్ ప్రొడక్షన్ మీద ఎక్కువ ప్లాన్ చేస్తే బాగుంటుంది అని చెప్పి సో ఇది ఎంచుకోవడం జరిగిందండి. ఇప్పుడు జాబ్ చేస్తున్నారా లేకపోతే ఓన్లీ ఇది ఫార్మింగ్ మాత్రమే? ఓన్లీ ఫార్మింగ్ చేస్తున్నాను. జాబ్ వదిలేసానండి. ఇప్పుడు కంప్లీట్ ఫార్మింగ్లోనే ఉన్నానండి. అంటే అసలు మొత్తం ఈ షెడ్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆవుల గేదెలన్నింటినీ కొని తీసుకొచ్చి మీరు ఫార్మింగ్ స్టార్ట్ చేసేసరికి అసలు ఎంత ఖర్చు అయింది, ఎంతతో స్టార్ట్ చేశారు? సో ఇనిషియల్గా మేము స్టార్ట్ చేయడం ఒక 10 గేదెలతో స్టార్ట్ చేసామండి. సో షెడ్ కూడా ఇంత పెద్దది ఉండేది కాదు, ఇనిషియల్గా ఒకటే షెడ్. సో 10 గేదెలకి యావరేజ్గా 1 lakh పర్ యానిమల్. సో 10 lakhs అయింది. ఇనిషియల్గా షెడ్కి వచ్చేసి వర్కర్స్ రూమ్స్ కానీ లేకపోతే ఈ బోర్ కానీ ఇవన్నీ కంప్లీట్ చేయడానికి ఎక్స్ట్రా ఒక 10 lakhs, 20 lakhsతో ఇన్వెస్ట్ చేసి స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు నా దగ్గర 30 animals ఉన్నాయండి. సో 30 animals కంప్లీట్ అయ్యి వచ్చేసరికి అరౌండ్ 40 to 45 lakhs అయిందండి. బయోఫ్యాక్టర్ వారి జీవం అత్యుత్తమ జీవన ఎరువుల సమాహారం. అంటే వీటికి దానా కానీ అదేవిధంగా మేత వేసేటప్పుడు గడ్డి వీటికి సంబంధించి ఏమన్నా టెక్నాలజీని యూజ్ చేస్తున్నారా? ఆ తర్వాత అసలు ఏమేమి దానా వేస్తూ ఉంటారు? సో టెక్నాలజీ ఏం లేదండి. గ్రీన్ ఫాడర్ ఈవినింగ్ టైం వేస్తాము, మార్నింగ్ డ్రై ఫాడర్ అండి, ప్యాడీ గ్రాసే. దానాల్లో వచ్చేసి మనకి ఏదైనా పప్పు రకం ఒకటి, అంటే కంది పొట్టు కానీ లేకపోతే పెసరపొట్టు కానీ ఈ పొట్టు రకం ఒకటి, ఆయిల్ కేక్, కాటన్ కేక్ కానీ గ్రౌండ్నట్ కేక్ కానీ ఏదైనా ఒక కేక్ రకం వేస్తామండి. అది కాకుండా మామూలుగా ఇవి నార్త్ సైడ్ నుంచి వచ్చినాయి కాబట్టి మన తవుడు కన్నా గోధుమ తవుడు ఎక్కువ ప్రిఫర్ చేస్తాయి, అంటే ఎక్కువ ఇష్టంగా తింటాయి. సో గోధుమ పట్టు కూడా వాడతాము. వాటితో పాటు బల్పం మిక్చర్ అని వస్తుందండి. సో అందులో అన్ని రకాల మినరల్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి బల్పం మిక్చర్ కూడా యాడ్ చేసి ఇవన్నీ వేస్తాము. వాటితో పాటు లిక్విడ్ కాల్షియం, ఓరల్గా కాల్షియం కూడా ఇస్తూ ఉంటామండి. ఎవ్రీ వీక్ కాల్షియం ఎక్స్ట్రా, బోన్స్ డెన్సిటీ అది తగ్గకుండా ఉంటాకి కాల్షియం అండ్ మినరల్ మిక్చర్ కూడా యాడ్ చేస్తాం. అంటే మీరు చేస్తున్నటువంటి ఫార్మింగ్లో వస్తున్నటువంటి రాబడి, పాల దిగుబడి నుంచి ప్రతి నెలకి కొన్ని వేల లీటర్లు వస్తూ ఉంటుంది. వాటిని క్యాలిక్యులేట్ చేస్తే మీకు అవుతున్నటువంటి ఖర్చు, పెట్టిన పెట్టుబడి ఖర్చు, నెలకు వస్తున్నటువంటి ఆదాయం ఈక్వల్గా ఉందా? లాభాలు ఎంతవరకు ఉన్నాయి? అసలు జాబ్ మానేసి వచ్చారు కదా, దానికి దీనికి మీరు కంపేర్ చేస్తే ఎట్లా ఉంది? సో అంటే దీన్ని కంపేర్ చేస్తున్నానని కాదండి, మనది మనం చేస్తున్నప్పుడు ఆ ఫీలింగ్ వేరేగా ఉంటుంది. అది వీఆర్ అవర్ ఓన్ బాస్.
సో మన కింద వర్క్ చేసే వాళ్ళే కానీ మనం ఎవరి కింద వర్క్ చేయం. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. సో మానిటరీ వైజ్ వస్తే కనుక ఎస్ ఇది ప్రాఫిటబుల్ అండి. శ్రద్ధతో చేస్తూ దాన్ని బాగా మానిటర్ చేసుకోగలిగితే మీరు చూస్తే సీసీ కెమెరాలు అవన్నీ కూడా ఉంటాయి. సో నేను ఇక్కడ లేకపోయినా కూడా నేను అన్నీ చెక్ చేసుకుంటూ ఉంటాను. పర్ డే 150 to 160 లీటర్స్ మిల్క్ మేము ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాం ఆ సైకిల్ ఫాలో అవడం వల్ల. సో ఏంటంటే మాకు ఎప్పుడు కూడా డ్రై డే అనేది ఉండదన్నమాట. ఊరు మధ్యలో ఉండడం వల్ల ఏంటంటే అది ఒక బెనిఫిట్ అండి. సో ఇక్కడ వాళ్ళు మార్నింగ్ ఒక 30 లీటర్స్, ఈవినింగ్ ఒక 30 లీటర్స్, 60 లీటర్స్ ఇక్కడే నాకు సేల్ అయిపోతున్నాయి. మిగతాయి చింతలపూడి ఇక్కడికి దగ్గరే అండి, 3 కిలోమీటర్స్. సో అక్కడ చాలా అంటే ఆర్గానిక్ మిల్క్ కోసం చాలామంది బాగా ట్రై చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి నేను డోర్ డెలివరీ చేస్తున్నాను అండి. కొన్ని సంవత్సరాలుగా కూడా ఇలా డైరీ ఫామ్ మెయింటైన్ చేస్తూ లాస్లు అయిపోయి అమ్మేసుకున్న వాళ్ళు చాలామందిని చూస్తూ ఉంటాం. మీరు ఇక్కడ సక్సెస్ ఫార్ములా గురించి చెప్తున్నారు టోటల్గా. అంటే వాళ్ళు ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నారు, అసలు మీరు కొత్తగా వచ్చేవాళ్ళు ఎవరైనా చేయాలనుకుంటే ఎట్లాంటి సూచన చేస్తారు అసలు సక్సెస్లో? సో ఓన్లీ వన్ థింగ్ అండి, జనరల్గా డైరీ ఫామ్ పెట్టాలి అనే ఆలోచన ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఒక 20 lakhs 30 lakhs చేతిలో ఉన్నాయి కదా అని ఒకేసారి 20 animals 30 animals తెచ్చుకొని సో కంప్లీట్గా నిల్ అయిపోతారు అనమాట. చేతిలో ఉన్న అమౌంట్ అంతా పెట్టేసి యానిమల్స్ తెచ్చేస్తారు. సో తెచ్చినప్పుడు ఏమవుతుందంటే అవన్నీ మిల్కింగ్ ఉంటాయి. సో ఒక 4 months 5 months అవి కంటిన్యూస్గా మిల్క్ ఇస్తాయి. దెన్ మళ్ళీ వాటిని చూడు కట్టించాలి. సో అవి ప్రెగ్నెంట్ అవుతాయి. సో గ్రాడ్యువల్గా మిల్క్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోయినా కానీ మన ఖర్చులు తగ్గవండి. వాటికి ఇచ్చే ఫీడ్ కంపల్సరీ ఆ ఫీడ్ ఇవ్వాలి. యానిమల్ వెయిట్ బట్టి కానీ వాటి బట్టి మనం ప్రాపర్గా ఫీడ్ ఇవ్వాలి. వాటిని చూసుకునే మనుషుల శాలరీస్ అలాగే ఉంటాయి. సో ఒకేసారి పాలు తగ్గిపోవడం ఏంటంటే అదే మెయిన్ రీజన్ అండి లాస్ అవ్వడానికి, డైరీ ఫార్మ్స్ లాస్ అవ్వడానికి. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ అనమాట. సతీష్ విజయంలో సగం పాత్ర తన భార్య ప్రశాంతిది ఉంది. ఉదయం నుండి సాయంత్రం వరకు సతీష్తో పాటు డైరీ నిర్వహణలో ఈమె పాలు పంచుకుంటూ ఉంటారు. ఏ నిర్ణయమైనా ఇద్దరు కలిసి తీసుకుంటున్నారు. ఒకరి కింద పనిచేయడం ఇష్టం లేని వీరు స్వయం ఉపాధిని పొందుతూనే మరికొంతమందికి ఉపాధిని కల్పిస్తున్నారు. సాఫ్ట్వేర్లో ఆయన వర్క్ చేసినప్పుడంతా బాగా ప్రెజర్గా స్ట్రెస్గా ఉండేది. తర్వాత ఇక్కడికి వచ్చాక హ్యాపీ లైఫ్, వీటితో నాకు చాలా హ్యాపీగా ఉంది. దట్టు ఆయన ఏది మొదలుపెట్టినా నా కాన్ఫిడెన్స్ ఏంటంటే తను ఎప్పుడు సక్సెస్ రేట్లోనే ఇదవుతారు అన్న నమ్మకం మా హస్బెండ్ మీద. మా హస్బెండ్కి ఏంటంటే ముందు నుంచి కూడా ఆయనకు ఒక డ్రీమ్, ఓన్ బిజినెస్ పెట్టాలి, నేను ఓన్గా చెయ్యాలి, అట్లా డ్రీమ్ ఉండేది ఆయనకి. ఆ డ్రీమ్ ప్రకారమే ఇది అనుకున్నాం, ఈ డైరీ ఫామ్ అని ఆయన అనుకున్నారు. అలాగే ఆయనకి సపోర్ట్ చేశాను నేను. ఫస్ట్లో భయం వేసింది, కానీ స్లోగా తన సక్సెస్ రేట్ చూస్తుండగా నాకు నమ్మకం కుదిరింది. పాడి పరిశ్రమలో పెట్టే ఖర్చుపై నియంత్రణ ఉండాలి. వచ్చే ఆదాయంపై దూరదృష్టి తప్పనిసరి. పెద్ద డైరీల్లో పూర్తిగా కూలీలపై ఆధారపడి పనులు సాగడం, డైరీ నిర్వహణలో లోపాల వల్ల చాలామంది నష్టపోతున్నారు. కానీ ఈ మినీ డైరీలో పోషణకు అవసరమైన అన్ని సదుపాయాలు రైతే సమకూర్చుకోవటం, ఇతరులపై ఆధారపడే వ్యవస్థ ఎక్కువగా ఉండకపోవడం, నిత్యం డైరీని పర్యవేక్షించటం వల్ల మంచి లాభాలు పొందగలుగుతున్నారు.